స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతుంది. వచ్చే ఏడాది రేట్లను ఆశించిన స్థాయిలో కోతలు ఉండకపోవచ్చని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడం మదుపరల్లో సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో వరుసగా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతుండడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల భారీగా తమ పెట్టుబడులను తరలించుకుపోతుండడంతో వరుసగా 5వ రోజు శుక్రవారం సూచీలు నష్టాలు ఏరులు పారాయి. ఇంట్రాడేలో 1300 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 1176.46 పాయింట్లు లేదా 1.49% పతనం చెంది 79,000 పాయింట్ల దిగువకు 78,041.59 వద్ద ముగిసింది. మరొక సూచీ నిఫ్టీ కూడా 364.20 పాయింట్లు లేదా 1.52% కోల్పోయి 23,587.50 వద్ద ముగిసింది. దీంతో వరుసగా 5 రోజుల్లో మదుపరులు 18 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయారు. దీంతో BSEలో లిస్ట్ అయిన సంస్థల మార్కెట్ విలువ 18,43,121.27 కోట్లు కరిగిపోయి 4,40,99,217.32 కోట్లకు పడిపోయింది. గత 5 సెషన్స్లో సెన్సెక్స్ 4,091.53 పాయింట్లు లేదా 4.98%, నిఫ్టీ 1,180.8 పాయింట్లు లేదా 4.76% కోల్పోయింది.